కంగ్రాచులేషన్స్ చెర్రీ, పెద్ద టీచరు అదిరిపోయింది. థ్యాంక్ యూ తారక్. అసలు అదిరిపోయిందని చెప్పడం చాలా చిన్న మాట, మాస్ భాషలో చెప్పాలంటే దుమ్ము లేపేశావు. నా దమ్ము చూపించాలంటే ఆ మాత్రం దుమ్ము లేకపోతే ఎలా తారక్? బాగా చెప్పావు చెర్రీ. నిజంగా ఈ సినిమాలోని లుక్ చాలా బాగుంది. ఆ పెరడ్ లుక్ లో మతి పోగొడుతున్నావు. ఈసారి ఎలాగైనా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని చాలా కసితో చేశాను తారక్. చేతికి మట్టి రాస్తూ ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకున్న స్టిల్లు నా భూతో నా భవిష్యత్. చెప్పాక తారక్, ఊర మాస్ సినిమా ఇది. ఒక డిఫరెంట్ చెర్రీ కనిపిస్తాడు ఈ సినిమాలో. ఇది కదా కావాల్సింది. ఎలాంటి సినిమా కదా చెర్రీ నుండి మేమందరం వెయిట్ చేస్తుంది. ఈసారి నా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉండిపోతుంది ఈ సినిమా తారక్. అసలు లాస్ట్ లో నువ్వు ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టిన 6 ఉంది చూసావు, అది చూస్తే మాత్రం ఎవరికైనా సరే గూస్ బంప్స్ రావాల్సిందే. వాట్ ఏ మూమెంట్ అది. అసలు నువ్వు ఫ్రంట్ కొచ్చి కొడుతుంటే ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు కూడా నీ ముందు దిగదుడిపే అన్నట్లుగా ఏమి స్టైల్ చెర్రీ. ఆల్రెడీ ఆ సిక్సర్ షాట్ ని సోషల్ మీడియాలో రకరకాలుగా ఎడిట్ చేస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు తారక్. అవునవును, నేను కూడా చూశాను. ప్రభాస్ బౌలింగ్ చేస్తున్నట్లు, నువ్వు ఆ బాల్కే ఫ్రంట్ మూమెంట్కి వచ్చే 6 కొట్టినట్లు. నాకైతే నిజంగా నోటి నుంచి మాటలు రాలేదు. నాన్నగారు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు. ఇదొక్కటి చాలరా, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఆల్రెడీ చిరంజీవి అంకుల్ ఠాగూర్ సినిమాలో పాట ఉందిగా, కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, బాటేదైనా కానీ మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి, ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి. చిందే వేయాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా. సూపర్ సూపర్ చెర్రీ. ఈ పాట ఈ పెద్ద సిక్సర్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తారక్, ఒక మంచి సినిమాతో ముందుకు రాబోతున్నా అని. మంచి సినిమాని చిన్నగా అంటావేంటి చెర్రీ? మాస్ ని ఒక ఊపే సినిమా ఇది. ఇంకా ఈ క్రికెట్ షాట్ ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేయబోతుందో చూడాలి. ఇంకోటి తారక్, చాలా మంది నన్ను గెడ్డం లుక్ తో ఇలా మాస్ గా చూడాలని అనుకుంటున్నారు. అవును చెర్రీ, గ్యాంగ్ లీడర్ లా రఫ్ గా ఉండాల్సిన నువ్వు గేమ్ చేంజర్ లో చాలా క్లాస్ గా కనబడ్డావు. నీకైనా నాకైనా మన బ్యాక్గ్రౌండ్ మొత్తం మాసే. అవును తారక్, యాక్చువల్ గా గేమ్ చేంజర్ చాలా మంచి సినిమా. నాన్నగారు అదే చెప్పారు. నేను కూడా రుద్రవీణ లాంటి మంచి మంచి సినిమాలు చేశానురా, కానీ అవి నాకు పేరు తెచ్చిపెట్టాయి, కానీ కమర్షియల్ గా సక్సెస్ తేలేకపోయాయని. అవును, నేను కూడా విన్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరంజీవి గారిని ఎప్పుడు రిక్వెస్ట్ చేసేవారట, స్వయం కృషి, రుద్రవీణ, విజేత లాంటి మంచి స్టోరీ ఉన్న సినిమాలు సంవత్సరానికి ఒకటైనా తీయమని అడిగేవారట. నాన్నగారు అప్పటికి మధ్య మధ్యలో అలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నారు, కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోతే నిర్మాతలకు నష్టం వస్తుందని నాన్నగారు మాస్ ని ఎక్కువ నమ్ముకున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నే విషయంలో కూడా అదే జరుగుతుంది చెర్రీ. నువ్వు ఎంత మంచి సబ్జెక్ట్ తీసుకుని క్లాస్ వేలో చెప్పినా నీ నటన బాగుంది, సినిమా బాగుంది అంటారు, కానీ రిపీటెడ్ ఆడియన్స్ మాత్రం సినిమాకి వెళ్లరు. కానీ సినిమాకి అవార్డులు వస్తాయి. అవార్డులు ఒకటే ముఖ్యం కాదు కదా తారక్. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను కూడా ఇక ప్రయోగాలు చేయకుండా నాన్నగారిని అభిమానించిన మాస్ ప్రేక్షకుల్ని రంజింపచేసే సినిమాలు చేస్తాను. అంతే చెర్రీ, ఒకవేళ నిజంగా మంచి సబ్జెక్టు మన దగ్గరికి వస్తే తప్పకుండా అవి కూడా చేద్దాం, కానీ లేనిపోని ప్రయోగాలు మాత్రం చెయ్యొద్దు. అది నువ్వైనా నేనైనా సరే. అది సరే గాని తారక్, నీ దేవరాజ్ సినిమా కమర్షియల్ గా చాలా సక్సెస్ అయ్యింది. ఆ సినిమాకి కూడా మొదట డివైడ్ టాక్ వచ్చింది, సినిమా సరిగా లేదు అది ఇది అని చాలా మంది అన్నారు. మొత్తానికి మాస్ ప్రేక్షకులు ఆ సినిమాని నెత్తిన పెట్టుకుని భయంకరమైన కలెక్షన్లు వచ్చేలా చేశారు. అది నేను ఇంకో మాట కూడా విన్నాను తారక్, మీరు త్వరలో తాతగారి సినిమాలు రీమేక్ చేయబోతున్నారని. అది ఎంతవరకు నిజం? నాకు ఎప్పటి నుంచో కోరిక చెర్రీ. నన్ను అభిమానించే నందమూరి అభిమానులు నాలో తాతగారిని చూసుకుంటున్నారు. అందుకనే అప్పుడప్పుడు తాతగారి స్టెప్స్ వేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు, తాతగారిని అభిమానించే వాళ్ళకి ఆయన్ని గుర్తు చేయాలి. సీనియర్ ఎన్టీఆర్ గారి స్టెప్స్ గురించి చెప్తున్నావు, కానీ సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నావా లేదా అనేది చెప్పట్లేదు తారక్. అసలు నా కోరిక కళ అదే చెర్రీ. తాతగారు తీసిన గుండమ్మ కథ లాంటి సాంఘిక సినిమాలు, దానవీర సూరకర్ణ లాంటి పౌరాణిక సినిమాలు, పాతాళ భైరవి లాంటి జానపద సినిమాలు చెయ్యాలనే కోరిక నాకు ఎప్పటి నుండో ఉంది. సరైన టైం కోసం ఎదురు చూస్తున్నా. ఆ టైం వస్తే ఖచ్చితంగా నీకు చెప్తాను. నిన్ను తాతగారి పాత్రలో చూడాలని కోరిక నందమూరి అభిమానులతో పాటు నాకు కూడా ఉంది తారక్. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ చెర్రీ. అన్నట్టు ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్ అంట కదా? బుచ్చిబాబు చాలా కష్టపడి సినిమా తీస్తున్నాడు తారక్. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా వచ్చేలాగా కేర్ తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి
తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఇంత అద్భుతమైన లుక్ చూశాక ఇంకో సంవత్సరం ఆగాలంటే చాలా కష్టంగా ఉంది చెర్రీ. రిలీజ్ డేట్ 2026 మార్చి 27 అనౌన్స్ చేశారు. రాజమౌళి సినిమాతో పోలిస్తే ఇది ఒక రకంగా బెటర్ అనే చెప్పాలి తారక్. అంతే ఎనీవే పెద్ద సినిమాలో ప్రతి ఫ్రేమ్ బాగా రావాలని, మంచి సక్సెస్ కొట్టాలని, నీకు ఈ సినిమా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఒక మిత్రుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ చెర్రీ. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ.